లైఫ్లో మనము ఎన్నో సక్సెస్ స్టోరీస్ను వింటుంటాము, చూస్తుంటాము. చాలా వరకు సక్సెస్ స్టోరీస్ కావచ్చు, గ్రేట్ అచీవ్మెంట్స్ కావచ్చు, ఎన్నో కష్టాల్లోంచి, స్ట్రగుల్స్లోంచి పుట్టుకొచ్చినవే. ముఖ్యంగా కొన్ని సక్సెస్ స్టోరీస్ దివ్యాంగులవే కావచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళవి చూస్తే మాత్రం సర్ప్రైజింగ్తో కూడిన ఒక ఇన్స్పిరేషన్, ప్రేరణ కలుగుతుంది. భగవంతుడు వాళ్ళకు అన్నీ ఇవ్వకున్నా, అంటే ఒక సగటు మనిషికి బ్లెస్సింగ్ చేసినవి లేకున్నా కానీ వాళ్ళకు ఉన్న వాటితోనే ఎంతో పట్టుదల, కృషి, శ్రమ, ఒక విజన్తో అందరికి ఒక ప్రేరణ కలిగిస్తారు. మనం చిన్న చిన్న వాటికి మనం డిసప్పాయింట్ అవ్వకుండా, నాకు ఇది లేదు అది లేదని నిరుత్సాహపడకుండా, భగవంతుడు మనకు దీవించిన వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలా, ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని మన టాలెంట్ని మనం ఎలా ప్రదర్శించుకోవాలి, మన కమిట్మెంట్ని, మన శ్రద్ధని, మన విజన్ని ఎలా ఛేదించుకోవాలనే దాని మీద ఫోకస్ పెట్టాలి. అప్పుడే లైఫ్లో సక్సెసే కాదు, మన జీవితం కూడా పరిపూర్ణత వైపు ముందుకు వెళ్తుంది.